నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ టౌన్ బెల్లం వినాయకుడిని దర్శించి మొక్కు తీర్చుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు. కూటమి ప్రభుత్వం 50 రోజుల పాలన పురోగతిపై సదస్సు నిర్వహించిన తెలుగు శక్తి. కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, పలువురు వక్తలు. కన్నుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామిని దర్శించి తరించిన భక్తజనం. హ్యూమన్ రైట్ ఆఫ్ ఇండియా మహిళా పోర్టుకు నూతన కమిటీ నియామకం. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన జాతీయ కన్వీనర్ అల్ఫా కృష్ణ. పోలీసులపై దాడి కేసులో నిందితుడు విజయ్ ని అరెస్టు చేసిన ఎంవీపీ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన సిపి సంజీవరావు. విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బెల్లం వినాయక స్వామిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. జనసేన మహిళా నాయకురాలు పద్మ దంపతుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేగా వంశీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బరువుకు సమానంగా బెల్లం దిమ్మలు సమర్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, స్థానిక కూటమి వార్డు అధ్యక్షులు, కూటమి శ్రేణులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం 30 వార్డులో స్థానిక ప్రజల సమస్యల్ని వంశీ అడిగి తెలుసుకున్నారు. ఆనంద గణపతయే నమః. నమస్కారం. ఎలా వచ్చారమ్మా? దయచేసి ఎలా వచ్చి కూర్చోనమ్మా. 5 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడి టెంపుల్. స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కోవడం, ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని. ఎంతో ప్రాధాన్యత గల ఈ టెంపుల్ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్. ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించిన కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధిగా అతి పురాతనమైంది కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందులో నేను కూడా ఉండాలి. వైసీపీ అరాచక పాలనలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టు పట్టిందని, దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు తన వంతుగా రాజీలేని పోరాటం చేశానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయిన సందర్భంగా పరిపాలన, రాష్ట్ర పురోగతి అంశంపై సదస్సు నిర్వహించారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సుకి ముఖ్య అతిథులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ తదితరులు హాజరై ప్రసంగించారు. చరిత్రలో కనీవిని ఎరుకని రీతిలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులకి గురి చేసిన వైసీపీ సర్కారుపై నిరంతరం ప్రజాస్వామ్యబద్దంగా యుద్ధం కొనసాగించారని అన్నారు. ఈ పోరాటం తన కోసం చేయలేదని, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చేశానని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే యువత మరింత చైతన్యవంతులై రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కదిలి రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని తన ఆకాంక్షని ఈ సందర్భంగా తెలిపారు. దీని మీద సోదరులు బివి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిథులు వచ్చారు. పెద్దలు వీరభద్రరావు గారు,
అలాగే బాలమోహన్ దాస్ గారు వెళ్ళిపోయారు. గౌరవ పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడే ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంతమంది పెద్దలను ఒక వేదిక మీద తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి, ఈ రాష్ట్ర పురోగతి మీద ఎన్నో సలహాలు ఇచ్చే విధంగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో కూడా ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు ఆయన విశాఖపట్నం మీద. సో ఆయన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మరి ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, అందరికి కూడా ఆకలేస్తున్నట్టు కొంచెం డల్గా ఉన్నారు కాబట్టి ఒక నిమిషం. విషయం ఏమిటంటే అందరు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారన్న విషయం మన అందరికీ తెలుసు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. కానీ మనం ఇంకా బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మనం ఇంకా ప్రజలకి ఏమి చేయలేదు. నేనేం చెప్పాలంటే ఇంకా అసలు పరిపాలన ఇప్పుడే వీరభద్ర గారు చెప్పారు, పరిపాలన ఇంకా అధికారులు కూడా మార్పులు చేర్పులు కూడా అవ్వాల, ఇంకా అవుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసుకొని పరిపాలన పూర్తిస్థాయిలో ఇంకా ఒక 10 ఆగస్టు 15 రాదు. అయినప్పటికి కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే మనం చిన్నప్పుడు వింటూనే దీపావళి పండుగ చేసుకుంటాం. నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని వధించబడ్డారు కాబట్టి ఒక పండుగ వాతావరణం అప్పుడు మనం అందరం కూడా ఇప్పటికీ చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై నిన్నటికి 50 రోజులు పూర్తయింది. బాబు పాలన, రాష్ట్ర పురోగతి అన్న దానిపైన పెట్టాం. గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని రంగాలు, ఈ రంగం కాదు ఆ రంగం, అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి తప్ప ఏ ఒక రంగం కూడా బాగలేదు. ఈరోజు ఇండస్ట్రియలిస్ట్ నుంచి పిలిచాం, అన్ని రంగాల నుంచి పిలిచాం. మా కాన్సెప్ట్ ఒకటే, అన్ని రంగాలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. గత ప్రభుత్వంలో దాచుకుంటాం, దోచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పోకలాడటం ఈ 5 చేశారు తప్ప పంచభూతాలను దోచుకుపోయారు. ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు అంటే గర్వపడి ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ఆఖరి రాష్ట్రం చేశారు. ఇవాళ ఓ మంచి కార్యక్రమాన్ని మిత్రుడు శ్రీరామ్ బివి రామ్ ఏర్పాటు చేసినందుకు రామ్ని నేను అభినందిస్తున్నాను. ఎందుచేతంటే ఇప్పటికీ ఒక 50 రోజులు కొత్త ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలను చూడటం జరిగింది. వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా అందుకనే రామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ముందు రామ్ అంటే నాకు తెలియకపోయినా ఒక ఫైర్ బ్రాండ్ లాగా నాకు కనిపించాడు. అనేక చోట్ల వెళ్ళడం, అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టడం, స్థానికంగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం అనేటువంటిది, చేయడం అనేటువంటిది నిరంతరం చేస్తున్నట్టుకు చాలా సంతోషం. ఇక్కడ మరి జగన్ గురించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అందరూ అనిపించినటువంటి వాళ్ళే. అవినీతి అక్రమాల తుఫాను వెలిసిపోయింది అన్నటువంటి భావం ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కనిపించింది అందరికీ. మళ్ళీ అతను వస్తే మనం బ్రతకగలమా అనేటువంటి భయం, ఆందోళన అన్ని వర్గాల్లోనూ కూడా కనిపించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
రక్షాసూత్ర దేవతలకి షోడశోపచార విధానంగా పూజని ఆచరించి ఆ రక్షాసూత్రములని స్వామి చేతుల మీదుగా అమ్మవారి చేతులకి కానీ స్వామికి ఎందుకు ఆ రక్ష ఆయనకు ఎటువంటి అశోచములేవి ఉండవు కదా అంటే రామాయణంలో విభీషణ శరణాగత సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఒక చక్కని మాటను మనకు అందిస్తారు. ఆ చక్కని మాటను అనుగ్రహిస్తారు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మి, సకృదేవ ప్రపన్నాయ, నా ఇందు పూర్తిగా విశ్వాసం ఉంచి నన్ను ఆశ్రయించిన వారికి తమాస్మి ఇతియాసనే, నా మీద పూర్తిగా నమ్మకం ఉంచి నన్ను నా పాదాన్ని ఎవరైతే శరణాగతి చేసి నన్ను ఆశ్రయిస్తారో అభయం సర్వభూతేభ్యో దదామి, అన్ని భూతముల నుండి కూడా వారికి అభయాన్ని ఇచ్చే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు సూచనలతో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ మాదాసి చారేంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. నూతనంగా నియమితులైన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మహిళా పోర్టుకు నియామక పత్రాలు జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ ఆల్పా కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి చక్కటి సేవాభావం కలిగిన వ్యక్తి హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా కుటుంబంలోకి విచ్చేసిన సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హెచ్ఆర్సీఐ కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ హ్యూమన్ రైట్స్ విధి విధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం ఉంటామని
తెలియజేస్తూ ఎట్లాంటి అవినీతికి తావు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లతో మమేకమై ఆదర్శవంతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దడంలో మా సంస్థలో పనిచేస్తూ మంచి పేరు చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. జై చెన్నుపాటి. జన్మనిచ్చిన వాళ్ళు నా అమ్మ నాన్నకి నా తల్లిదండ్రులు అవుతే నాకు బ్రతుకునిచ్చింది దేవుడైతే రాజకీయంగా నన్ను అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ అందరూ మీడియా మిత్రులే. మీడియా అనేది ఈ రోజున ఏ వ్యవస్థకైనా ఏ సంస్థకైనా ఒక కళ్ళ లాంటివి. ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎవరైనా సరే, అది ఏ ఛానల్ అయినా సరే, ప్రతి మిత్రుడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, గతంలో కూడా నేను మీతో మాట్లాడిన సందర్భం ఉంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని పెద్దలు ఫౌండర్ కమ్ చైర్మన్, మరి గుంటూరు వాస్తవులైనటువంటి పోరాటాల పుట్టినిల్లు, పోరాటాల గడ్డ, పోరాటాలకు ఒక అడ్డ అయినటువంటి కారంచేల్లో జన్మించినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. కాబట్టి వారికి మమ్మల్ని ఇవాళ రాష్ట్ర స్థాయిలో, దక్షిణ భారతదేశ స్థాయిలో, లేదు జాతీయ స్థాయి మాకు బాధ్యతలు అప్పచెప్పి మా అందరినీ సగర్వంగా మీ ముందుకు పంపించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ 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 చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భార్యను వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన కానిస్టేబుల్ పై తీవ్రంగా దాడి చేసి ఇష్టారీతిగా వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంవీపీ స్టేషన్ లో ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ తో కలిసి సీఐ సంజీవరావు మీడియాకు వివరాలను వెల్లడించారు. గత నెల 29న ఆదర్శ్ నగర్ కు చెందిన కిందాడ కనక మహాలక్ష్మి అనే మహిళ తన భర్త కొర్రయ్య వినయ్ గొడవ చేస్తూ ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బ్లూ కోల్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజునాయుడు, హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, పీసీ సందీప్ సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే వినయ్ పోలీసులపై తిరగబడి తీవ్రంగా దూషించాడు. రాజునాయుడుపై పిడిగుద్దులు గుద్దటంతో అతని కంటి వద్ద మోచేతిపైన తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదర్శ్ నగర్ లో నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నవాల్తేరు చాకలి వీధిలో ఉంటారు. ఈమె ఆదర్శ్ నగర్ లో సెపరేట్ గా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దఫదఫాలుగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7న కూడా మరలా ఆమెను కాపాడడానికి రమ్మని ఆమె ఆదర్శ్ నగర్ నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెను సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది. ఆ తప్పుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము అదే అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దప్దపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువలో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడానికి
చేయడం జరిగింది. అదే క్రమంలో ఇంకా ఇద్దరు పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది. మరలా 31 మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్ నిమిత్తం 9 కేసుల్లో 5 కేసులు ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి తగువులలో ఉన్నటువంటివి. మిగతా ఒక 2 ప్రాపర్టీ కేసులు అంటే దొంగతనానికి సంబంధించిన కేసులు, అలాగే ఆ వీధిలోనే 3 టౌన్లోనే కొట్లాటకి సంబంధించిన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ కేసులన్నీ కూడా కోర్టు విచారణలో ఉన్నాయి. షీట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తారు సార్, గతంలో ఉన్నాయి మీద ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొన్న ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టి ఓపెన్ చేయడం జరిగింది. అతడు పాల వ్యాపారం చేసుకుంటారు, అతను వృత్తి. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. విధులకు ఆటంకపరిచినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. సార్ అతను ఆ దాడికి వినియోగించాడు కదా, అది ఏంటి సార్? అది యాక్చువల్లీ నిఖిల్ ట్విస్ట్ అని మన చేతికి వేలికి పెట్టుకొని కొట్టేది, ఆ ఆయుధం ద్వారా ఆపరేట్ దాడి చేశాడు. ఆ ఆయుధాన్ని కూడా సీజ్ చేసాం మీడియేటర్ సమక్షంలో. కోర్టుకి అది హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. గతం నుంచి కూడా ఇతను ఈ కేసులు ఉన్నాయి కదా సార్, బాడీ అఫెన్సెస్ ఎక్కువ చేశాడు సార్, గతం నుంచి కూడా చేసినట్టు ఉన్నాయా ఏమైనా? ఆ పర్టికులర్ భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవలు, అలాగే టీ టౌన్లో ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న గొడవలు. బాగానే ఉన్నారు, విధులు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు ఆలస్యం సార్? ఆలస్యం జరిగింది సార్. వాడు వెంటనే పారిపోవడం అనేది జరిగింది. మేము మాకున్నటువంటి టెక్నికల్గా ఆపరేట్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. అది మనం ఇంకా వెరిఫై చేయవలసి ఉంది, వెరిఫై చేస్తాం. 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం రిటైర్ అయిన కార్మికులను గౌరవంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, లేబర్ కమిషనర్ హామీని అమలు చేయాలని విశాఖ జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై రాజు డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం చట్ట వ్యతిరేక కక్ష సాధింపు చర్యలు విడనాడి రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని తెలిపారు. తీవ్ర జాప్యం చేయడం అమానుష్యమని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చిన రోగుల మలమూత్రాలు శుభ్రపరిచి లాభాల బాటలో నడిపించిన కార్మికుల పట్ల డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని తెలిపారు. యాజమాన్యం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక చర్యల్ని విడనాడి కార్మికులకు అందవలసిన కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మధ్య కలెక్టర్ గారికి అలాగే లేబర్ డిపార్ట్మెంట్ చేసే లేరనేసి, రీజనల్ జాయింట్ కమిషనర్ లేరనేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ కమిషనర్ ఎప్పుడు వస్తారో, ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారో ఈ ప్రభుత్వమే చెప్పాలి. లేబర్ మినిస్టర్ గారు వచ్చారు, ఆయనకు కూడా అన్ని యూనియన్లు చెప్పాయి రీజనల్ లేబర్ కమిషనర్ని వెంటనే అపాయింట్ చేయండి. సిఐటి తరఫున అలాగే 7 హిల్స్ వర్కర్స్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు 7 హిల్స్ యాజమాన్యం కార్మికుల మీద తీవ్రమైన వేధింపులకి గురి చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవంగా పంపించుకుంటా రకరకాలుగా వాళ్ళని వేధిస్తూ ఛార్జ్షీట్లు, మెమోలు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఆయాలు వార్డ్ బాయ్స్ని స్వీపర్ పని చేయమని చెప్తున్నారు. గత 30 సంవత్సరాలుగా వాళ్ళు వార్డ్ బాయ్గానే స్వీపర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళని ఈరోజు కొత్తగా స్వీపర్ పని చేయమని చెప్తున్నారు. స్వీపర్ పోస్టులు ఉన్నప్పటికి కూడా వాళ్ళని కూడా ఆయాలను చేసేస్తామని చెప్తున్నారు. ఇదంతా కేవలం కార్మికులు దాదాపు 12 మంది ఈరోజు రిటైర్ అవుతున్నారు. నెలల తరబడి రిటైర్ అయిన వెంటనే ఇంత పెద్ద సంస్థ కార్మికులు చట్టాలు
అమలు చేయాలని చెప్తున్నారు, కానీ యాజమాన్యం మాత్రం చట్టాలు రోజు రోజుకి ఉల్లంఘిస్తుంది. ఈరోజు కార్మికుల యొక్క రికార్డులు, వాళ్ళ సర్వీస్ రికార్డులు కూడా తప్పుడుగా చూపెడుతుంది. తప్పుడుగా చూపెట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎగ్గొట్టడానికి ఈరోజు యాజమాన్యం రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తుంది. కార్మికులు దాదాపు 30 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వచ్చిన రోగులకి మలమూత్రాలు శుభ్రం చేసి హాస్పిటల్ అభివృద్ధికి లాభాలకి ఎంతో తోడ్పాటు ఇచ్చిన కార్మికుల పట్ల కొంచెం కూడా గౌరవం లేకుండా ఈరోజు హెచ్ఆర్ డిపార్ట్మెంటు రకరకాలుగా వేధించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో 2018లో దాదాపు 15 రోజుల జీతం అక్రమంగా కట్ చేశారు. ఆ జీతాలు ఇప్పటి వరకే ఇవ్వలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే అక్కడ లేబర్ కమిషనర్ సమక్షంలో చెల్లిస్తాం, ఆ 15 రోజుల జీతాలు వెంటనే చెల్లిస్తామని చెప్పి దాదాపు సంవత్సరం కాలం అయింది, కానీ ఆ జీతం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. అంటే యాజమాన్యం ఏ రకంగా చట్టాలని బహిరంగంగా ఉల్లంఘిస్తుందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈరోజు ఇటువంటి యాజమాన్యాల మీద లేబర్ డిపార్ట్మెంటు గట్టిగా చర్య తీసుకునే పరిస్థితి కూడా లేదు. యాజమాన్యాలకి కొమ్ము కాసే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ పూర్తిగా కార్పొరేట్ కంపెనీకి అనుకూలమైన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవలంబిస్తున్నారు. లేబర్ డిపార్ట్మెంట్లో ఈరోజు 7 Hills హాస్పిటల్ సమస్య మీద మెమరాండం ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు వరకు కూడా వాళ్ళు పిలిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే రీజనల్ జాయింట్ లేబర్ కమిషనర్ గారి పోస్టు ఖాళీగా ఉంది. దాదాపు సంవత్సరం కాలం ఇంకా ఫ్రీగా పని చేసుకునేటట్టు వాతావరణం ఉండాలి. వేధింపులు, భయభ్రాంతులు చేయడం, బెదిరింపులు చేయడం ఇవన్నీ లేకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళు పని చేయగలుగుతారు. ఈరోజు 7 Hills యాజమాన్యం చేస్తున్న దుర్మార్గాన్ని అరికట్టకపోతే, ఏవైతే ఈ డిమాండ్లు ఉన్నాయో పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రేపు పొద్దున్న దీనికి జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అది యాజమాన్యం వహించవలసి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 1 టౌన్ బెల్లం వినాయకుడిని దర్శించి మొక్కు తీర్చుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు. కూటమి ప్రభుత్వం 50 రోజుల పాలన పురోగతిపై సదస్సు నిర్వహించిన తెలుగు శక్తి. కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, పలువురు వక్తలు. కన్నుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామిని దర్శించి తరించిన భక్తజనం. హ్యూమన్ రైట్ ఆఫ్ ఇండియా మహిళా పోర్టుకు నూతన కమిటీ నియామకం. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన జాతీయ కన్వీనర్ అల్ఫా కృష్ణ. పోలీసులపై దాడి కేసులో నిందితుడు విజయ్ ని అరెస్టు చేసిన ఎంవీపీ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన సిపి సంజీవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.